రాఖీ పౌర్ణమి సందర్భంగా రేపు బస్ సర్వీసులు పెంచామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు ఆర్టీసీ డీఎం శ్యామ్ సుందర్ వివరించారు. ప్రజలు బస్ సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మణుగురు సబ్ డివిజన్ ప్రజలకు ఆయన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రేపు మనకు మెయిన్ ఇంపార్టెంట్ రూట్లైన మణుగురు నుంచి కొత్తగూడెం, ఏటూరు నాగారం, భద్రాచలం రూట్ లోపల అదనంగా రెండు బస్సులు ఇంకా ఎక్కువగా ఉంచుతున్నాం. ఇప్పుడు భద్రాచలం రూట్ లోపల 10 నడుస్తున్నాయి ఆల్రెడీ. వాటిలో 2 బస్సులు పెంచాం. అలాగే ఏటూరు నాగారం 3 బస్సులు నడుస్తున్నాయి. ఆ రూట్లో రేపు 5 బస్సులు నడుపుతాం. కొత్తగూడెము ఒక 6 బస్సులు పల్లె వెలుగులు నడుస్తున్నాయి. వాటి లోపల ఇంకొక 2 బస్సులు 8 నడుపుతున్నాం. అలాగే ఖమ్మం రూట్ లోపల వచ్చేసి మనం 19 బస్సులు ఎక్స్ప్రెస్లు నడపడం జరుగుతుంది. రేపు 22 అంటే ఇంకో 2 బస్సులు స్పేర్ కూడా ఉన్నాయి మాకు. ఆ 2-3 బస్సులు స్పేర్ కూడా రేపు ఖమ్మం తిప్పాలని నిర్ణయించుకున్నాం. అలాగే సూపర్ లగ్జరీ బస్సులు ఇంకొక 2 బస్సులు మనం హైదరాబాద్కి ఎక్స్ట్రా నడపడం జరుగుతుంది. ఇవి ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకొని రాఖీ పండుగ ఘనంగా జరుపుకోవాలని డిపో మేనేజర్ మణుగురు చెప్తున్నారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు ప్రచారం ఉధృతం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చేయండి. ఇంకా 4 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. చిన్న ఏదైనా మన గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పరంగా ఏదైనా ఉన్నా అన్నీ కూడా సరిదిద్దుకుందాం. ఏదన్నా ఉంటే ఉన్నాయో లేవో నాకు తెలియదు, అన్నీ కూడా తెలుసుకుంటాం. ప్రస్తుతానికి ఇప్పుడు 4 సంవత్సరాలు ఉంది కాబట్టి సైకిల్ గుర్తు చేస్తే కుటుంబాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా, గ్రామాల సమస్యలు ఉన్నా మనం అన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వేరే ఏదైనా చిన్న వేరే దానికి వేస్తే కుళ్ళిపోయేది, ఉపయోగం ఏమి లేదు. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలన్నా మనం సొంత విషయాలు ఏదైనా అభివృద్ధి సమస్యలను తీర్చుకోవాలని చెప్పినా కూడా సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించింది. సరేనా? ఏం చేస్తా ఉంటావు నువ్వు? సరే ఈరోజు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ముద్దు కృష్ణారెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, బీజేపీ సంబంధించిన కూటమి సభ్యులందరూ కొత్త మాధవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏ కుటుంబానికి వెళ్ళినా ఇక్కడ బీసీలు, పద్మశాలీలు, వీవర్స్ ఎక్కువ ఉన్నారు ఈ గ్రామంలో. ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళన్నీ తీరాయి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం. అదేవిధంగా గెలుపుకి ఈరోజు డోకా లేదు. గెలుపుకు ఎప్పుడో కావాల్సిన మద్దతంతా మాకు మేము క్రోడీకరించుకున్నాం. అదేవిధంగా మెజారిటీ, దాదాపు అత్యధిక మెజారిటీ కోసమే ఈరోజు మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఈ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. అత్యధిక మెజార్టీతో ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ సూపర్ 6 హామీలు కానీ, అదేవిధంగా చెప్పనివి కానీ ప్రతి ఒక్కటి తెచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ ఒంటిమిట్ట మండలానికి, అదేవిధంగా ఈ మాధవరం గ్రామం కానీ ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దే విధంగా, ఆదర్శ గ్రామంగా తయారు చేసే విధంగా నిధులు తీసుకురావడంలో కానీ, సంక్షేమ అభివృద్ధిలో కానీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను కూడా ఈరోజు రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్గా ఈ